హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఉలవ చారు. ముందుగా ఒక కప్పు ఉలవల్ని తీసుకొని శుభ్రంగా కడగండి. 4 గంటల పాటు నాననివ్వండి ఉలవల్ని. 4 గంటల తర్వాత కుక్కర్ని పొయ్యి మీద పెట్టేసుకోండి. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉండనివ్వండి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు ఉలవలు ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి వంపేసుకోండి. ముందుగా నానబెట్టినటువంటి చింతపండులో ఈ ఉలవ చారు రసాన్ని వేసి బాగా కలిపి ఒక గిన్నెలో వేసుకోండి. తర్వాత తగినంత ఉప్పు, కొద్దిగా కారం వేసి స్టవ్ పై పెట్టండి. మనం పోపు కోసం సిద్ధంగా ఉంచుకున్న కరివేపాకు, వెల్లుల్లి, మిరియాలు, ఒట్టిమిర్చి తీసుకోండి. తర్వాత మిరియాల పొడిని చారులో వేసుకోండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పోపు గింజలు, మిర్చి, ఇంకా కరివేపాకు, ఒక స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత చారు మసులుతూ ఉన్నప్పుడు పోపుని అందులో వేసుకోండి. కొద్దిగా షుగర్ని యాడ్ చేయండి. టేస్ట్ అనేది బాగా వస్తుంది. ధనియా పౌడర్ వేసుకోండి. సింపుల్ రెసిపీ రెడీ అయింది.